Welcome to 24 Technologies. Our today's topic is Express Route. Express Route. మనం ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసామో లాస్ట్ సెషన్స్లో విపిసి సారీ విపిఎన్ గురించి మనము డిస్కస్ చేసాం. ఆ విపిఎన్లో ఏమేమి డిస్కస్ చేసాము దానికోసం డెడికేటెడ్గా ఒక మనం వీనెట్లో సబ్నెట్ను క్రియేట్ చేసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ గేట్వే సబ్నెట్. వర్చువల్ నెట్వర్క్ గేట్వే కోసం ఒక సబ్నెట్ని క్రియేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి చేసాము, ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్వే విపిసి కోసం క్రియేట్ చేసుకొని విపిఎన్ కోసం క్రియేట్ చేసుకొని ఆ విపిఎన్ మనము దాన్ని ట్యాగ్ చేసుకొని విచ్ టైప్ ఆఫ్ అని చెప్పేసి అది కూడా మనము డిస్కస్ చేసాం. అంటే వన్స్ ఒకసారి ఆ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయిన తర్వాత ఒక లోకల్ నెట్వర్క్ గేట్వేని కూడా క్రియేట్ చేసుకొని రెండింటిని బైండ్ చేసాం. లైక్ ఏది సైట్ టు సైట్ అయితే, పాయింట్ టు సైట్ అంటే ఏంటి, మనం వర్చువల్ నెట్వర్క్ గేట్వేలో ఉన్న దాన్ని మనము పాయింట్స్ అంటే లైక్ సర్టిఫికేషన్స్ త్రూ సర్టిఫికేట్స్ ఏవవి, మన క్లయింట్ సర్టిఫికేట్, రూట్ సర్టిఫికేట్, వాటి గురించి సంబంధించిన ల్యాబ్ అండ్ థియరిటికల్గా మనము అబ్జర్వ్ చేసాము అండ్ చూసాము. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ గో త్రూ దట్ వీడియో, యూ విల్ గెట్ వన్ ఐడియా వాట్ ఈస్ వాట్ అని. రైట్, మనకు ఇప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్, నేను ఇక్కడ నుండి కాకుండా ఒకసారి మళ్ళీ రీడైరెక్ట్ అవుతాను స్టార్టింగ్ నుండి. రిసోర్స్లో వర్చువల్ నెట్వర్క్ గేట్వే, వర్చువల్ నెట్వర్క్ గేట్వే, నాట్ దిస్ వన్, సారీ మై బ్యాడ్. వర్చువల్ నెట్వర్క్ గేట్వే, ఎస్ దిస్ వన్. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వేర్ది, దిస్ ఇస్ మై లోకల్ నెట్వర్క్ గేట్వే, నాట్ దిస్ వన్, దిస్ వన్. క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ క్రియేట్. ఈ క్రియేట్ చేసేటప్పుడు మీరు కింద అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకుంది విపిఎన్ ఆప్షన్. విపిఎన్ క్రియేట్ చేసుకున్న సైట్ టు సైట్ విపిఎన్, పాయింట్ టు సైట్ విపిఎన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. స్క్యూలో ఏ టైప్ ఆఫ్ స్క్యూ, దానికి చార్జెస్ ఎలా పడతాయి అని చెప్పేసి. నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎక్స్ప్రెస్ రౌట్. ఎక్స్ప్రెస్ రౌట్లో మనకు ఒక 3 or 4 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ అండ్ ప్రీమియం, లోకల్ అండ్ ఎక్స్ప్రెస్ రౌట్ గేట్వే 1, 2, 3. ఇది ఏజీ అంటే అవైలబిలిటీ జోన్ అని చెప్పేసి. ఓకే, ఏజీ అంటే అజ్యూర్ అనుకున్నారు, అవైలబిలిటీ జోన్. లైక్ ఇంకోటి ఏంది, ఎక్స్ప్రెస్ గేట్వే స్కేల్ అని చెప్పేసి ఉంది. ఇది బేసిక్ అనుకోవచ్చు, మనం బేసిక్ అనుకోవచ్చు. బట్ వీ గో విత్ స్టాండర్డ్ వన్ ఆల్వేస్లీ, ఎందుకంటే చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ పడతాయి. దానికి సంబంధించిన ప్రైజింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము ఒకసారి మనము అజ్యూర్ డాక్యుమెంటేషన్లోకి వెళ్దాం. లిటిల్ బిట్ దానికి సంబంధించిన ఒక పిక్చర్ చూద్దాం. అంటే థియరిటికల్గా నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను, బట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అజ్యూర్ డాక్యుమెంటేషన్, హియర్ ఇట్ ఈస్, కమ్ ఆన్. ఓకే, అండ్ వేర్ ఇట్ ఈస్ డాక్యుమెంటేషన్లో దేనికి సంబంధించింది, నా నెట్వర్కింగ్లో అజ్యూర్ ఎక్స్ప్రెస్ రౌట్. వాట్ ఈజ్ ఎక్స్ప్రెస్ రౌట్? ఇక్కడ మనకి ఏదన్నా ఫిగర్ వాడిస్తుంటే, ఎస్ దిస్ వన్. ఈ ఎక్స్ప్రెస్ రౌట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి మన కస్టమర్ లొకేషన్. దీని గురించి డీప్గా నేను థియరిటికల్గా చెప్పాను వేరే వీడియోలో, అక్కడ ఇంకా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను అంతే. కస్టమర్ నెట్వర్క్ అంటే ఏంటి, మన ఆన్ ప్రెమ్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్. కస్టమర్ నెట్వర్క్ అంటే మనది. అంటే పార్ట్నర్ ఎడ్జ్ అంటే ఏది అంటే, నీకు ఎక్స్ప్రెస్ సర్క్యూట్ యూజ్ చేయాలంటే డైరెక్ట్గా నువ్వు కనెక్ట్ అవ్వలేవు. పార్ట్నర్ ఎడ్జ్ అనేది నీకు వన్ టైప్ ఆఫ్ డివైస్ అనుకోవచ్చు. నువ్వు దానికి కనెక్ట్ అవుతావు. దేని త్రూ కనెక్ట్ అవుతావు? ఇంటర్నెట్, పబ్లిక్ ఇంటర్నెట్ త్రూ నువ్వు ఎక్కడికి కనెక్ట్ అవుతావు? హై స్పీడ్ పబ్లిక్ ఇంటర్నెట్ త్రూ పార్ట్నర్ ఎడ్జ్ కనెక్ట్ అవుతావు. అక్కడ నుండి మీకు ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు? నీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది డేటా సెంటర్ కాదు, అదొక రీజియన్ కాదు. అవి ఏంటివంటే ఎడ్జ్ లొకేషన్స్. దే ఆర్ 100+ ఎడ్జ్ లొకేషన్స్ ప్రొవైడెడ్ బై అజ్యూర్. ఎక్స్ప్రెస్ రౌట్, ఈ రెండింటి మధ్య నేను ఏం కాన్ఫిగర్ చేస్తానంటే ఎక్స్ప్రెస్ రౌట్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాను. అండ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నుండి మీరు చూస్తే 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పబ్లిక్, ఇదేది ఏమొచ్చు, పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ ఐపీస్ అక్కడ రాసినాడు కదా, పబ్లిక్ సర్వీసెస్. లైక్ ఇవి మైక్రోసాఫ్ట్ పీరింగ్ ఫర్ ఆఫీస్ ఏదో చెప్తున్నాడు వాడు, 365, డైనమిక్స్ 365 అండ్ డైనమోడిబి కావచ్చు, మైసిక్వెల్ కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ ఒక సర్వీసెస్. అండ్ నీ ప్రైవేట్ అంటే ఏంటి? నీ ప్రైవేట్ నెట్వర్క్, వాట్ ఈస్ దట్ వన్? నీ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఇవన్నీ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, వాటికన్నింటికి సపరేట్గా రౌట్ చేసుకుంటున్నాడు. ఎక్కడి నుండి? నీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నుండి. అండ్ ఇక్కడ మీరు యూజ్ చేసే ఎక్స్ప్రెస్ రౌట్లో ఇక్కడ ప్రైమరీ కనెక్షన్ అండ్ సెకండరీ కనెక్షన్ అని ఉంది కదా.
వాడు డిఫాల్ట్గా ఇక్కడ యాక్టివ్ పాసివ్ అని ఏమి ఉండదు. వాడు డిఫాల్ట్గా కంపల్సరీ యూ హ్యావ్ టు యూస్ 2 కనెక్షన్స్, ఎందుకంటే వాడు డిఫాల్ట్గానే ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ ఇలాంటి సర్క్యూట్స్ మీకు ఎన్ని కావాలి, ఒకటి కావాలా, రెండు కావాలా, ఎక్కువ కావాలా, అది డిపెండ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకొకటి, ఇది ఎంత ఫాస్ట్గా రన్ అవ్వాలి, ఎంత బ్యాండ్విడ్త్ తోటి, ఎంత స్పీడ్ తోటి వర్క్ అవ్వాలి, ఎన్ని కనెక్షన్స్ నీకు కావాలి, ఒక కనెక్షన్లో ఎన్ని నేను సపోర్ట్ చేస్తాను కనెక్ట్ కావడానికి అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది ప్రైసింగ్ పేజ్లో మీరు చూసుకోవచ్చు. లేదు అంటే నేను థియరిటికల్గా దాన్ని చూపించాను, అక్కడైనా మీరు రీడైరెక్ట్ అయ్యి చూసుకోవచ్చు, అంటే లాస్ట్ సెషన్లో, థియరిటికల్ సెషన్లో. రైట్, దిస్ ఈజ్ నాట్ అవర్ టుడేస్ టాపిక్. థియరిటికల్గా ల్యాబ్లో చూద్దాం. ఇది నేను క్రియేట్ చేయలేను, ఎందుకంటే దీస్ ఆర్ చార్జబుల్ పర్ అవర్ పర్ డే, ఆ బేసిస్లో ఉంటాయి. బట్ చూపిస్తాను ఎలా అని. దీనికోసం నాకేం కావాలి, నా వర్చువల్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక సబ్నెట్ గేట్వే కావాల్సి ఉంటుంది. అది సెర్చ్ చేసుకుంటాను సబ్నెట్ గేట్వే ఉందా అని. లేదు కదా, లేదు. కాబట్టి నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన సబ్నెట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేశాను. కాబట్టి ఐ క్లోజ్ దిస్ వన్, లీవ్ దిస్ పేజ్, అండ్ దిస్ ఇస్ మై విపిసి వినెట్. విపిసి అంటే మనం అమెజాన్లో విపిసి అని కాల్ చేస్తాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని. హియర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ వినెట్, వర్చువల్ నెట్వర్క్ అని చెప్పేసి. ఈ వర్చువల్ నెట్వర్క్లో అడ్రస్ స్పేసెస్ ఉన్నాయి, ఒక డిఫాల్ట్ వన్ అండ్ 192.168.1.0. మన ఫేవరెట్ వన్, ఈజీగా ఉంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా ఇదే తీసుకుంటాను మీకోసం. రైట్, దీంట్లో సబ్నెట్స్లో నాకు ఒక ఫ్రంట్ అండ్ సబ్నెట్ ఆల్రెడీ ఉంది. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ వన్ డెడికేటెడ్ సబ్నెట్ ఫర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే. ఎస్, అది గేట్వే సబ్నెట్ అని డిఫాల్ట్గా తీసుకునింది. రైట్, దీంట్లో అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏది అంటే 27 అండ్ అబోవ్ కావాలి అని చెప్పేసి వాడు చెప్తాడు ఎప్పుడైనా, అజూర్ వాడు. బాబు నువ్వు 28, 29 తీసుకున్నావంటే అవి నాకు సరిపోవు. నువ్వు 8 అడ్రసెస్, 16 అడ్రసెస్ తీసుకుంటే నాకు సరిపోవు. అట్లీస్ట్ నాకు 32 అడ్రస్ కావాలి. ఆ 32లో ఒక 5 రిజర్వ్ అయిపోతాయి, 27 అవైలబుల్లో ఉంటాయి. అదైనా తీసుకో, లేకపోతే 26, 25 అవి తీసుకో అని చెప్పేసి అంటున్నాం. ఐ గో విత్ లీస్ట్ వన్, 27. నాకు ఎన్ని ఉంటాయి, 32 ఇస్తున్నాడు. బట్ నాకు క్రియేట్ అయ్యి వచ్చేసరికల్లా ఇక్కడ -5 ఏవి, గేట్వే కోసమో నెట్వర్క్ ఐడి కోసమో ఇవన్నీ పోయిన తర్వాత ఒక 5, నాకు ఎన్ని మిగులుతాయి, 27 మిగులుతాయి. ఇక్కడ మీకు ఉన్నా లేకపోయినా 27 మిగులుతాయి. రైట్, నేను ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకున్నా. మళ్ళీ నేను ఒక డూప్లికేట్ సెషన్ క్రియేట్ చేసుకొని, డూప్లికేట్ సెషన్ వర్చువల్ నెట్వర్క్ గేట్వేకి రీడైరెక్ట్ అవుతా. వర్చువల్ నెట్వర్క్, మై బ్యాడ్, నేను ఇక్కడ కదా సెర్చ్ చేయాల్సింది. వర్చువల్ నెట్వర్క్ గేట్వే, వేర్ ఇట్ ఈస్ హియర్ ఇట్ ఈస్. మీరు మార్కెట్ ప్లేస్ నుండి అయినా డైరెక్ట్గా రీడైరెక్ట్ కావచ్చు అమ్మ, అట్లా ఏమి ఉండదు. ఇక్కడ నుండి రావాలి, ఇలాగే రావాలని, దే ఆర్ మల్టిపుల్ వేస్ టు రీచ్ అవుట్. రైట్, ఏ సబ్స్క్రిప్షన్లో, అజూర్ సబ్స్క్రిప్షన్ నా దగ్గర. అజూర్ సబ్స్క్రిప్షన్, సెలెక్ట్ ఏ వర్చువల్ నెట్వర్క్ టు గెట్ రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ తీసుకోలేదా ఇది? రిసోర్స్ గ్రూప్, సెలెక్ట్ వర్చువల్ నెట్వర్క్, వాట్ హ్యాపెండ్, నా రిసోర్స్ గ్రూప్ లేదా ఏంటి? లెట్ మీ చెక్ రిసోర్స్ గ్రూప్స్. రఘువీర్ 700 ఉంది కదా. ఎందుకు రావట్లేదు అది? రావాలి కదా. సెలెక్ట్ వర్చువల్ నెట్వర్క్ టు గెట్ రిసోర్స్ గ్రూప్. డిఫాల్ట్గా అదే తీసేసుకునిందా? ఓకే, నో ఇష్యూస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుండి కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాను. వర్చువల్ నెట్వర్క్ గేట్వే, ఇక్కడ నుండి జస్ట్ ఊరికే మనకు అక్కడ నుండి డైరెక్ట్ అయినా ఇక్కడ నుండి రీడైరెక్ట్ అయినా కూడా ఇట్ విల్ షో ద సేమ్. బట్ లెట్ మీ చెక్. ఓకే, వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిఫాల్ట్గా తీసుకోండి రిసోర్స్ గ్రూప్, దానికి అవసరం లేదనుకుంటాను. రైట్, అజూర్ 1 అండ్ ఇక్కడ రఘువీర్ ఎక్స్ప్రెస్ రౌట్ అని చెప్పేసి దీనికి మీరు ఏ పేరైనా ఇచ్చుకోండి, దట్స్ యువర్ విషయం. అండ్ లొకేషన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి, ఏ లొకేషన్లో మీరు చేయాలి అనుకుంటున్నారు. నా విపిసి ఎక్కడ ఉంది, నా వీనెట్ ఎక్కడ ఉంది, అజూర్ నెట్వర్కింగ్లో ఉంది, దట్ ఈస్ వై. ఓకే, డన్. వీనెట్, హియర్ ఇట్ ఈస్. ఐ గో విత్ బేసిక్ వన్, Gen 1 బేసిక్, జనరేషన్ 1. ఇక్కడ మీరు Gen 2 తీసుకున్నారంటే దీంట్లో మళ్ళీ జనరేషన్ 1, జనరేషన్ 2 ఈ రకంగా కనిపిస్తాయి. ఐ గో విత్ Gen 1 సింపుల్ వర్షన్. అండ్ మనం ప్రీవియస్గా నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేశాను, విపిఎన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, నేను క్రియేట్ చేసేది ఎక్స్ప్రెస్ రౌట్ కదా, విపిఎన్ కాదు, ఎక్స్ప్రెస్ రౌట్ క్రియేట్ చేసుకోవాలి. రైట్, ఎక్స్ప్రెస్ రౌట్ సెలెక్ట్ చేసుకున్నా. ఎక్స్ప్రెస్ రౌట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాండర్డ్, పర్ఫార్మెన్స్, హై పర్ఫార్మెన్స్, స్టాండర్డ్, ఈ రకంగా నాకు మల్టిపుల్ కనిపిస్తాయి. హై పర్ఫార్మెన్స్, అల్ట్రా పర్ఫార్మెన్స్, అంటే అల్ట్రా అంటే ఇంకా చూసుకోండి మీకు ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో. ఇవన్నీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, బాబు నీకు ఎంత స్పీడ్తో కావాలి, ఎన్ని కనెక్షన్స్ కావాలి అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఐ గో విత్ స్టాండర్డ్ 1, ఎక్స్ప్రెస్ రౌట్లో స్టాండర్డ్ 1.
అండ్ వర్చువల్ నెట్వర్క్ మీద అయితే ఉందో ఆ రీజియన్లో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిఫాల్ట్గా అది గేట్వేని పిక్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏదైనా ఉందా అంటే ఎక్స్ప్రెస్ రోడ్ గేట్వే కస్టమర్స్ విల్ నో లాంగర్ నీడ్ టు క్రియేట్ ఏ పబ్లిక్ ఐపీ. మీకు పబ్లిక్ ఐపీ అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ విల్ నౌ క్రియేట్ ఆటో పబ్లిక్ ఐపీ మేనేజ్ ద పబ్లిక్. ఓకే, అది మొత్తం మేనేజ్ అదే చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్వే. ఈ వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయడానికి మనకు వాలిడేషన్ సక్సెస్ అయిన తర్వాత ఎంత టైం పడుతుందమ్మా? అరౌండ్ మనకు కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటుంది. అరౌండ్ 20 మినిట్స్ 15 మినిట్స్ ఆ రకంగా తీసుకుంటుంది. దట్ ఈస్ వై ఐ విల్ పౌజ్ ద వీడియో. బిఫోర్ దట్ వాట్ ఐ విల్ డూ, మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అంటే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే యాక్సెంచర్లో నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఓపెనింగ్స్ పడినాయి. అరౌండ్ 50 to 100 పొజిషన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ట్రై చేసుకోవచ్చు యాక్సెంచర్లో. అండ్ రెగ్యులర్గా ఇట్లాంటి అప్డేట్స్ కావాలంటే మన సబ్స్క్రైబర్స్ అయితేనే మీకు అప్డేట్స్ రాగలుగుతాయి. అండ్ మీకు ఇవన్నీ నేర్చుకుంటే కదా మీరు అక్కడ చేసుకోగలుగుతుంది. అండ్ ఇన్ దిస్ ఇయర్ 2026లో మనకు అజూర్ వాడిది హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ కూడా ఓపెన్ అవుతుంది. అజూర్ వాడిది దట్ ఈస్ కమింగ్ సూన్లో ఉంది. డేటా సెంటర్ ఓపెన్ అవుతుంది. డేటా సెంటర్లో మీకు ఏమేమి కావాల్సి ఉంటుంది? నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు మంచి ప్యాకేజెస్ తోటి. కాబట్టి మీరు ఇవన్నీ ఓపెనింగ్స్ పడినప్పుడే మీరు వెళ్ళకుండా, ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ నో ప్రాబ్లం, ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్ వే దట్ ఇస్ ఆల్సో నో ప్రాబ్లం. మనం స్క్రాచ్ నుండే స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంత లోపల మీరు ప్రిపేర్ అయ్యి ఇన్ అవి ఇంటర్వ్యూకి పడిన వెంటనే మీరు రెడీగా ఉండాలి. ఈ మినిమం మనం రైస్ ఆకలైనప్పుడు వండుకోం కదా, అట్లీస్ట్ 1 అవర్ ముందర వండుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అక్కడ ఓపెనింగ్స్ పడినప్పుడు పోయి పీకేది ఏమి ఉండదు. అంతకంటే ముందు మనం వెల్ ప్రిపేర్ అయ్యి ఉండాలి దాన్ని బేస్ చేసుకొని. కాబట్టి మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్లో అట్లీస్ట్ 30 to 40% వరకు మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏదొస్తుంది అంటే మీకు సీక్వెన్స్ అనేది మిస్ అవుతుంది. వాట్ ఈస్ వాట్, ఫస్ట్ ఏది చదవాలి, సెకండ్ ఏది, థర్డ్ ఏది అని ఎక్కడన్నా డౌట్స్ వచ్చినా కూడా స్ట్రక్ అవుతారు. అలాంటివి ఓవర్కమ్ చేయాలి అనుకుంటే ఐ విల్ స్టార్ట్ డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ 1st మనకు సెషన్స్ ఉంటాయి. నేను వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ పెట్టాను. నో నీడ్ టు కాల్ డైరెక్ట్లీ, పింగ్ మీ ఇన్ వాట్సాప్. నన్ను రీచ్ కావాలి అనుకుంటే వాటికి పెయిడ్ సెషన్స్ అవన్నీ 1 month లోపల అట్లీస్ట్ మీకు ఒక 60 to 70% నేను నాలెడ్జ్ మీకు ఇవ్వగలుగుతాను. బట్ మీరు ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది నేను వీడియోని పౌజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనము తర్వాత డిస్కస్ చేద్దాం ఇంకా. ఓకే, సూపర్. ఇక్కడ నా డిప్లాయ్మెంట్ అనేది సక్సీడ్ అయింది కదా. ఏం డిప్లాయ్ అయింది? ఈ డిప్లాయ్ అయినది మనము చూసుకుందాం. ఆపరేషన్స్ టైంలో ఎంత టైం పట్టింది? యాజ్ యూజువల్గా మనకి ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుందమ్మా ఇది? డ్యూరేషన్ 25 minutes 50 seconds అని చెప్పేసి తీసుకుందంట. ఇక్కడ 25 minutes 50 seconds అని తీసుకుంది. ఏది? వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేసుకుందాం. నేను ఇంకా ఎక్స్ప్రెస్ రోడ్ చేయలేదు. నేను ఏం క్రియేట్ చేశాను? ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్వేని క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్? వర్చువల్ నా అదేదైతే క్రియేట్ అయిందో, వేర్ ఇట్ ఈస్, వర్చువల్ నెట్వర్క్ గేట్వే, దానిలో చూద్దాం ఏముంది అని చెప్పేసి. వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఎక్స్ప్రెస్ రౌట్ త్రూ క్రియేట్ అయింది కదా. నాట్ దిస్ వన్. ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ గో టు మై రిసోర్స్ గ్రూప్ రఘువీర్ 700. ఏం పేరు ఇచ్చాను? ఎక్స్ప్రెస్ రోడ్. యా, దిస్ వన్. VPN అయినా ఎక్స్ప్రెస్ రోడ్ అయినా మీకు సింబల్ ఈ రకంగానే వస్తుంది. ఎందుకంటే సెక్యూర్గా లాక్ చేశాను అని చెప్పేసి. ఇక్కడ కనెక్షన్స్లో మీరు చూసుకున్నారు అంటే కనెక్షన్స్, ఇక్కడ ఏదైనా కనెక్షన్ ఉందా లేదు, కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం కాన్ఫిగర్ చేశారు అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఓకే నేను స్టాండర్డ్ తీసుకున్నాను, హై పర్ఫార్మెన్స్ నాకు కావాలి ఇన్ ఫ్యూచర్, లేకపోతే అల్ట్రా పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్నా కూడా యూ కెన్ మాడిఫై ఫ్రమ్ హియర్ అండ్ సేవ్ దట్ వన్. బట్ నువ్వు ఇది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి నీకు బిల్లింగ్ కూడా పడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంది? అలో ట్రాఫిక్ ఫ్రమ్ రిమోట్ వర్చువల్ నెట్వర్క్స్, అలో ట్రాఫిక్ ఫ్రమ్ రిమోట్ వర్చువల్ వ్యాన్ నెట్వర్క్స్. అంటే వైడ్ ఏరియా నెట్వర్క్స్ నుండి నాకు ట్రాఫిక్ అలో కావాలి, లేకపోతే ఓన్లీ రిమోట్ ఏరియా నెట్వర్క్స్లో ఉన్న వర్చువల్ నెట్వర్క్స్ మాత్రమే. అంటే ఒక్క ఆఫీస్ నుండా, లేకపోతే మల్టిపుల్. వ్యాన్ అంటే ఏంది? వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే నీకు మల్టిపుల్ జియోగ్రాఫికల్ లొకేషన్స్లో నీ ఆఫీసెస్ ఉన్నప్పటికీ వర్క్ కావాలి, ట్రాఫిక్ అలో కావాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. లేదు నాకు సింగిల్గా ఉంది అది కావాలి అంటే దిస్ వన్. లేదు నాకు రెండు అలో కావాలి అంటే యూ కెన్ సెలెక్ట్ బోత్ వన్. రైట్, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు, నేనేం సెలెక్ట్ చేయను ఎందుకంటే నాకు ఏం ఆఫీసెస్ లేవు కదా. ఓకే, కనెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేం చేయాలి? యాడ్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎక్స్ప్రెస్ రౌటా, సైట్ టు సైటా, ఇదా? ఎక్స్ప్రెస్ రౌట్. ఈ ఎక్స్ప్రెస్ రౌట్ని సెలెక్ట్ చేసుకొని ఏమంటున్నాడు? సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి మీకు ఫిగర్ ఏవి? సర్క్యూట్ 1, సర్క్యూట్ 2.
ఇవి 2 సర్క్యూట్స్ వాడు ఇస్తున్నాడు. సర్క్యూట్ 1, ఎక్స్‌ప్రెస్ 1, సర్క్యూట్ 2 అండ్ ఒక్కొక్క సర్క్యూట్‌లో ప్రతి ఒక్కటి దేనికి హ్మ్, దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది? ఎడ్జ్ లొకేషన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లొకేషన్స్. ఇక్కడ నీ అజూర్ ఉంది. ఇక్కడ నీ ఆన్ ప్రెమ్ నెట్వర్క్ అంటే నీ ఆఫీస్ అనుకోండి. దిస్ ఈజ్ యువర్ ఆఫీస్. దిస్ ఈజ్ యువర్ అజూర్. అండ్ ఇక్కడ ఏవి నువ్వు మధ్యలో ఈ రెండింటికి మధ్య సర్క్యూట్ ఇది ఎక్స్‌ప్రెస్ రౌట్ సర్క్యూట్ 1, సర్క్యూట్ 2 డిఫాల్ట్‌గా 2 వస్తాయి కదా! ఒక్కొక్క దాంట్లో 2 ఏవవి 2 అంటే ప్రైమరీ కనెక్షన్ అండ్ సెకండరీ కనెక్షన్. లింక్ 1, లింక్ 2 అని చెప్పేసి అంటున్నాడు డిఫాల్ట్‌గా. వాడిచ్చేది నువ్వు స్టాండర్డ్ తీసుకున్నావంటే. ఈ రెండిటికి నువ్వు పే చేయాల్సిందే. అండ్ ఈ సైడ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లొకేషన్, ఎడ్జ్ లొకేషన్, ఎడ్జ్ లొకేషన్, ఎడ్జ్ లొకేషన్. ఇవన్నీ ఏంటివి ఎడ్జ్ లొకేషన్స్ అనేటివి? దిస్ ఈజ్ నాట్ డేటా సెంటర్. ఇది డేటా సెంటర్ కాదు. ఇది ఒక రీజియన్ కాదు. మీ అజూర్‌కు మీ రీజియన్‌కి ఏదైతే కనెక్ట్ అవుతున్నారో, ఆ రీజియన్‌కు నియర్ బై ఏదైతే ఎడ్జ్ లొకేషన్ ఉందో ఫస్ట్ దానికి కనెక్ట్ అవ్వాలి. అండ్ ఇవి పార్ట్నర్ సైడ్. పార్ట్నర్ సైడ్ అంటే ఏంది? నీ కస్టమర్ సైడ్, క్లయింట్ సైడ్, ఆన్ ప్రెమ్ సైడ్ ఇవన్నీ నీ డివైస్‌లు. ఇక్కడ కూడా నువ్వు చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయ్యి, ఇక్కడ నుండి సెక్యూర్ వేలో నువ్వు అజూర్‌కు కనెక్ట్ అయితావు. ఏది? ఎక్స్‌ప్రెస్ రౌట్‌ను కాన్ఫిగర్ చేసిన తర్వాత. ఈ పైన ఏవో ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. మాక్సిమం ఇది నుంచి హై మెట్రో మోడల్ ఫిజికల్ లింక్. ఓకే. వదిలేసేయండి. ఇదేమంత ఏం కాదు. నువ్వు మెట్రో సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి. ఇక్కడ నువ్వు ఏది సెంట్రల్ ఇండియా ఎగ్జిస్టింగ్ ఏదేది యూజ్ ఎగ్జిస్టింగ్ కనెక్షన్ ఆర్ క్రియేట్ న్యూ. క్రియేట్ న్యూ కనెక్షన్స్. నాకు ఎగ్జిస్టింగ్ కనెక్షన్ ఏదన్నా ఉంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఉంటే లేదు అంటే నువ్వు ఒక కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఊరికే ఒక కనెక్షన్ 1, కనెక్షన్ 2. ఎందుకు? నాకు 2 కనెక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. 2 కనెక్షన్స్. ప్రతి ఒక్క దాంట్లో 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఒక కనెక్షన్స్ క్రియేట్ చేద్దాం. రఘువీర్ కనెక్షన్ 1 అని చెప్పేసి దీనికి పేరిస్తా. బట్ నాకు ఇక్కడ సర్క్యూట్స్ లేవు. జస్ట్ ఊరికే చూపిస్తున్నా అంతే. రౌటింగ్ వెయిట్ మీకు ఎంత అని చెప్పేసి. తర్వాత ఫాస్ట్ పాత్ అది ఉంటే మీకు మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ కనెక్షన్ వచ్చేసి రఘువీర్ 2 అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత డన్ డన్ డన్. ఇక రౌటింగ్ పాత్ మీరు వెయిట్ అది ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మీకు వాల్యూస్ తెలిసి ఉండాలి. ఉంటేనే అవుతుంది. ఫిజికల్గా ఇవన్నీ నాకు లేవు కాబట్టి జస్ట్ నేను షో చేస్తున్నా. రివ్యూ అండ్ కనెక్ట్. వాలిడేషన్ ఫెయిల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నువ్వు సక్సెస్ అయినా కూడా వాలిడేషన్ చేయలేవు. ఎందుకు? నాకు ఇక్కడ నేను స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇవ్వలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసే సర్క్యూట్ నా దగ్గర సర్క్యూట్స్ లేవు. సర్క్యూట్స్ ఉంటే అవి పేయబుల్ కదా. నేను సర్క్యూట్స్ పర్చేస్ చేసి ఉంటే, లేదు అంటే నా దగ్గర రియల్ సర్క్యూట్స్ ఏమన్నా ఉంటే నేను ఇక్కడ ఫస్ట్ సర్క్యూట్, సెకండ్ సర్క్యూట్ అని పెట్టుకోవడానికి ఉంటుంది. రైట్. దిస్ ఈజ్ అవర్ ప్రీవియస్గా మనం విపిఎన్ సైడ్ టు సైడ్, పాయింట్ టు సైడ్ డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ అవర్ అజూర్ ఎక్స్‌ప్రెస్ రౌట్. దీనికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో ఉంది. అండ్ దీనికి సంబంధించిన ల్యాబ్ మనం క్రియేట్ చేయలేము. బట్ తెలిసి ఉండాలి. యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీకు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ మీకు తెలిసి ఉండాలి వాట్ ఇస్ ఎక్స్‌ప్రెస్ రౌట్, సెక్యూర్ వేలో మనము ఏ రకంగా కనెక్ట్ అవుతాము అని చెప్పేసి. యాజ్ ఎ నెట్వర్క్ అడ్మిన్ కంపల్సరీ మీరు తెలుసుకొని ఉండాలి. రైట్. అట్ లాస్ట్ మనం ఏం చేయాలి? నా రిసోర్స్ గ్రూప్లో ఏవైతే నేను క్రియేట్ చేసుకున్నానో స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి డిలీట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నేను ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఈ రిసోర్స్ గ్రూప్ని టోటల్గా డిలీట్ చేస్తాను. ఈ డిలీట్ చేయడానికి క్రియేట్ కావడానికి 25 మినిట్స్ పడిందంటే డిలీట్ కావడానికి కూడా ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 మినిట్స్. బట్ వన్స్ ఒకసారి మీరు డిలీట్ కొట్టినారంటే దాని ఆపరేషన్ అది చేసుకుంటూ ఉంటుంది. రోబో ఆపరేషన్స్ లాగా మీరేమి మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. అండ్ డూ వన్ థింగ్ అని మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు. మీకు నా క్లాసెస్ కనుక మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మీకోసమే కష్టపడుతున్నా సబ్జెక్ట్ ఇద్దామని చెప్పేసి. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలి అంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ డేటెడ్స్లో డెడికేటెడ్ సెషన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను విత్ మినిమం ఛార్జెస్. బయట ఇవన్నీ మీకు అంటే సపరేట్ కోర్సులకు అరౌండ్ దే విల్ ఛార్జ్ 30,000 to 40,000. ఎంతవరకు చెప్తారు అనేది నాకు తెలియదు. బట్ నేను అవన్నీ కలిపేసి 20,000కి ఛార్జ్ చేస్తున్నా. ఏవి 3 కోర్సెస్, 3 కాదు 4 కోర్సెస్ కలిపేసి 20,000కి ఛార్జ్ చేస్తున్నా. 1 monthలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తా. మీకు ఏం తెలీదు అనే దగ్గర నుండి ఆల్మోస్ట్ మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏమంటే మనకు డేటా సెంటర్ కూడా ఇక్కడ అజూర్ది పడుతుంది కాబట్టి హైదరాబాద్లో మీకు జాబ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ప్లీజ్ డూ ప్రిపేర్. అమౌంట్ లేని వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ అయినా ఫాలో అయ్యి కొద్దిగా చేసుకోండి. అమౌంట్ ఉన్న వాళ్ళు తొందరగా నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ జాయిన్ అవర్ పెయిడ్ క్లాసెస్. అండ్ ఇంకోటి ఏదంటే మీరు పర్టికులర్గా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు అంటే డెఫినెట్గా మీకు అడిషనల్గా డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే మీకు ఒక 10% to 30% విత్ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి అవి కూడా అవైల్ ఉంటాయి. ఏది డిస్కౌంట్ అనేది. రైట్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్.